కనీసం ఒక 2 కట్టలు సూపర్ జల్లేసి ఓ 10-15 రోజులు ఆగినట్లయితే, అంటే ఈ లోపు నారుమడి వస్తుంది కదా, ఈ లోపు ఆగినట్లయితే చక్కగా నేల అనేది మంచి సారం అవుద్ది. ఇప్పుడు పశువుల బండిలో కూడా పశువుల బండి సగం ఉంటే మిగతా సగం గడ్డేగా మనం వేసేది, అవునా కదా? సంవత్సరాన్ని చక్కగా చీకుతుంది, దాన్ని మనం పొలానికి ఎరువు కింద మనం వినియోగించుకుంటున్నాం. సేమ్ అలాగే మన పొలంలో ఉన్నటువంటి గడ్డిని గేదెల వరకు ఎంతైతే మనం ఇప్పుడంతా కూడా చక్కగా స్ట్రా బ్యాలర్స్ వచ్చింది వాటిలో చేసుకుంటున్నాం. మిగతా గడ్డన్నా కనీసం దున్నేసుకుని ఆ సూపర్ వేసుకుని దున్నుకున్నట్లయితే చక్కగా 15 రోజుల్లో మంచిగా చేయకపోతుంది. అలా చేయకుండా తగలెట్టేయడం వల్ల ఏమవుతుందంటే చాలా లాస్ అనేది జరుగుతుంది. పర్యావరణానికి కూడా కాలుష్యం ఏర్పడుతుంది కదా. ఇప్పుడు ఢిల్లీ అలాంటి మహానగరాలు ఏంటి, శీతాకాలంలో పక్కన పొగ మంచి ప్రాబ్లం అంటే ఇంకో పక్క పొగ ప్రాబ్లం. సో ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో ఆ తగలబెడతాం అనేది కూడా నిషేధించారు. అక్కడ ఫైన్స్ కూడా వేస్తారు. మనకి చూడండి, ఇదివరకు దమ్మచక్రాలు రోడ్ల మీద జరిగితే కొంచెం ఫైన్లు వేయబట్టి కొంచెం కంట్రోల్ అయింది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో వెళ్తున్నారు, బట్ మ్యాక్సిమం కంట్రోల్ అయింది దమ్మచక్రాలు వాడుకోండి. ఇది కూడా అంతే, పొలాలు అసలు తగలబెడతాం అనేది కరెక్ట్ కాదు. దాన్ని మనం బోళ్ళంత ఫెర్టిలైజర్ లాస్ చేస్తున్నాం, మనం బోళ్ళంత కాలుష్యానికి మనమే కారకులు అవుతున్నాం. అదేమంటే టైం లేదు కదండి, పొలదండి, అందుకే అండి తగలబెట్టేస్తున్నాడు, ఒక అగ్గిబులతో పోతుంది అంటారు. అగ్గిబులతో బోవాలంత పోతుంది.